హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వైఆర్ కిచెన్. ఈ బ్యూటిఫుల్ కేక్‌ని స్టవ్ కూడా ఆన్ చేయకుండా ఎలా చేయాలి, ఏంటి అనేది నేను మీకు చూయించబోతున్నాను. 10 నిమిషాల్లోనే తయారు చేయొచ్చు అంటే ఎవ్వరూ నమ్మరు. కానీ ప్రాసెస్ చూస్తే తప్పకుండా నమ్ముతారు. ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. సో, ఇక ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. రూ. 10 ఓరియో ప్యాకెట్లు ఉంటాయి కదండీ! ఒక 3 తీసుకొని లో ఉన్న క్రీమ్ సెపరేట్ చేసుకొని, తీసుకున్న బిస్కెట్స్‌లో పాలనేవి యాడ్ చేసుకోవాలి. అవి బాగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ పీసెస్ తీసుకొని హార్ట్ షేప్‌లో కట్ చేసుకొని, బిస్కెట్స్‌ది పేస్ట్ తయారు చేసుకున్నాం గదా! ఆ పేస్ట్ అనేది ఆ బ్రెడ్ పీసెస్ మీద అలా అప్లై చేసుకోవాలి. టేస్ట్ గూడా చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు. చూడ్డానికి డిఫరెంట్‌గా ఉంటది కదా! మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టుకొని, ఆ లేయర్ కూడా ఇలానే అప్లై చేసుకోవాలి. ఇలా 3 లేయర్స్‌గా పెట్టుకోవాలండి. ఇంకా మాకు ఎక్కువగా కావాలి, హైట్ ఉండాలి అనుకుంటే 10 లేయర్స్ అయినా పెట్టుకోవచ్చు. అది మన చాయిస్. చూసారు కదా! ఇలా హార్ట్ షేప్‌లో పెట్టుకున్నాము. తర్వాత క్రీమ్ ఉంటుంది కదా! ఆ క్రీమ్‌ని రౌండ్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసి రౌండ్‌గా పెట్టేస్తే వాటి మీద బిస్కెట్స్ ఉన్నాయి కదండీ! అవి కొంచెం పొడిగా నలుపుకొని ఇలా యేసుకున్నారంటే చూడటానికి డెకరేషన్‌గా ఉంటుంది. బావుంటుంది. నేనైతే ఇక్కడ జెల్లీలు యాడ్ చేసుకున్నానండి. మీరు ఈ జెల్లీల ప్లేస్‌లో చెర్రీస్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. చూసారు కదా! మంచి కేక్ అయితే రెసిపీ రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ కదా! చూస్తే చిన్న పిల్లలు కూడా చేసేటట్టుంది కదా! సో, ఇప్పుడు టేస్ట్ అయితే చేసేద్దాం. ఎలా ఉంది, ఏంటి అనేది. సో, టేస్ట్ కూడా చాలా బావుందండి. చూసారు గదా! దీనికి పట్టే టైం 10 మినిట్స్ మాత్రమే. ఎక్కువ కూడా పట్టదు. థాంక్ యూ ఫర్ వాచింగ్.